ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు బస్సులు తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అందరినీ బస్సులలో ఎక్కించుకొని యాత్రలకు తీసుకుపోయిన రోజుల్లో ఇట్లా పోలీసు వాళ్ళందరూ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలే, అప్పుడు ఎలాంటి నిర్బంధం కూడా చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఈ నిర్బంధం పాలన నడుస్తుంది? ప్రజాపాలన ఇది నిర్బంధ పాలన అంటావా? సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర నెలకొన్నటువంటి పోలీసుల నిర్బంధాన్ని ఎట్లా చూస్తావు? మేము ఒకటే కోరుతాం, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం నీతి నిజాయితీ సిగ్గు శరం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి. ఇది లైబ్రరీ అనుకుంటురా, లేకుంటే సినిమా హాల్, లేకుంటే పబ్బా? మీ ప్రభుత్వానికి కొంచెమైనా జ్ఞానం ఉందా అని లేదా అని చెప్పేసి అడుగుతున్నా నేను. మీరు ఏం పాలన చేస్తున్నారండి? మీ పాలన మంచిగా ఉందా లేదా? అసలు మీ పాలన చేయడం వచ్చా రాదా? అసలు ఇది లైబ్రరీ అనుకుంటురా, లేకుంటే పబ్బు సినిమా హాల్ అనుకుంటురా? మీకు ఏమాత్రం సిగ్గు శరం నీతి నిజాయితీ ఉంటే తక్షణమే రాజీనామా చేయండి. చేసేయండి, అవసరం లేదని చెప్పేయండి. ఈ ప్రభుత్వం వల్ల కాదని చెప్పేసేయండి. ఏం పాలన చేస్తున్నారండి? మేము చదువుకోవాలా, లేకుంటే మొత్తం చదువుకొని ఇంటికాడ వెళ్ళిపోవాలా? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి 50% పైగా నిరుద్యోగులే కష్టపడ్డారు అన్నారు. నిజమేనా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కియడానికి మీ వంతు సహాయం ఎట్లా ఉండే అప్పటి? గత ప్రభుత్వం ఇలాంటి చిల్లర సెగలు చేసిందని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం. మీరు ఏదో మా జీవితాలు మారుస్తారని చెప్పేసి కష్టపడి ఊర్లలో గ్రామాలలో తిరిగేసి అక్కడ మా వాళ్ళతోటి ఓట్లు ఇప్పించి ఈ ప్రభుత్వాన్ని తెప్పిస్తే ఈ ప్రభుత్వం ఇంకా దారుణం చేస్తుందా? ప్రజాపాలన అంటే ఇలా ఉంటుందా? ఏం పాలన చేస్తున్నారండి కాంగ్రెస్ గవర్నమెంట్? మీకు పాలన చేయడం వస్తే చేయండి, లేకుంటే కాదని చెప్పేయండి. ఇలా చేయడం మంచి పద్ధతి కాదండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా జీవితాలతో ఆడుకోకండి. నోటిఫికేషన్ విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా మీ డిమాండ్ మేరకు రిలీజ్ అవ్వలేదు. నోటిఫికేషన్ విషయంలో గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంది? మీకు చేతనైతే చేయండి సార్, లేకుంటే చేయకండి. మీకు లేనిపోని మాటలు చెప్పేసి మా ఆశలను మీరు ఆవిరి చేస్తున్నారు ఎందుకండి? ఒక సమావేశంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఒక సమావేశంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 2 లక్షల ఉద్యోగాలు అంటే ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు ఇచ్చింది 60,000 ఉద్యోగాలకి నియామక పత్రాలు మాత్రమే కేవలం. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన 12,000 ఉద్యోగాలలో సగం ఉద్యోగాలు మీరు మింగేసారు, అమ్ముకున్నారు. మా జీవితాలతో మీరు మొత్తం ఆడుకుంటున్నారు. మీకు చేతనైతే చేయండి, లేకుంటే వదిలేసి వెళ్ళిపోయండి. ఆ బీహారు ఢిల్లీ తిరగండి. మీ గవర్నమెంట్కి ఏమైనా సోయి నిజాయితీ మాన మర్యాద మా మీద కొంచెమైనా నీతి ఉంటే మీరు చేయండి సార్, లేకుంటే చేయకండి. ఈ లైబ్రరీ దగ్గర ఇంతమంది పోలీసులతో మమ్మల్ని ఏం చేస్తారు? కొట్టిస్తారా? మమ్మల్ని చంపరిస్తారా? మీరు ఇంత ఘోరంగా పరిపాలన ఎందుకు సార్? ఇక్కడ కనీసం మాట్లాడని కూడా స్వేచ్ఛ లేదు. అలాంటి పోలీసు వాళ్ళతో పెట్టించి మమ్మల్ని ఇలా హింసంగా మారుస్తున్నారు మీరు. ఒకటే సార్, ఇప్పుడు మా తరపు నుంచి మా అశోక్ సార్ పోరాడుతున్నాడు, దీక్షలో ఉన్నారు. దానికి అనుగుణంగా మీరు ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తే సరే, లేకుంటే ఈ ప్రభుత్వం మొత్తం కింద మీద చేస్తాం. మరో నేపాల్ కాదు, ఈసారి ఇది పెద్ద ఘోరంగా అయ్యే పరిస్థితి ఉంది.